హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఎట్లా రెడీ అవుతాను ఆ కంప్లీట్ మేకప్ ట్యుటోరియల్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ ఉంటాయి. సో ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. సో అన్ని ప్రోడక్ట్స్ ఎట్ ఏ టైం 1 by 1 చాలా వెంటనే అయితే పెట్టకూడదు. మనం ఒక ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 30 seconds to 60 seconds టైం ఇవ్వాలి. అది కొంచెం డ్రై అయ్యి మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసాను. ఒక 30 seconds వెయిట్ చేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడైతే సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఒక 2 seconds వెయిట్ చేద్దాము. ఇది కొంచెం డ్రై అయ్యి మన స్కిన్లోకి అబ్జార్బ్ అయ్యే వరకు. నెక్స్ట్ అయితే ఇది ఫెంటీ బ్యూటీది ప్రైమర్ అనమాట. ప్రైమర్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ప్రైమర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్లా పోర్స్ ఉంటే కనుక మనకు అవి క్లోజ్ అయిపోయి మనం మేకప్ చేసుకున్నప్పుడు ఒక స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. సో కొంచెం ప్రోడక్ట్ సరిపోతుంది. మనకి ఎక్కడైతే ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉంటాయో అక్కడ కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో చాలా జెంటిల్గా ఇది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా పుష్ చేసుకుంటూ ప్రోడక్ట్ని మొత్తం అయితే నీట్గా అప్లై చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది టూ ఫేస్డ్ది ఫుల్ కవరేజ్ కన్సీలర్ అనమాట. ఇది యూస్ చేస్తే సపరేట్ ఫౌండేషన్ ఏమీ అవసరం లేదు. సో ఇఫ్ యూ సీ నాకు నా మౌత్ దగ్గర అండ్ ఐస్ దగ్గర కొంచెం డార్క్గా అయితే ఉంది. సో నేను కన్సీలరే ఫౌండేషన్ ప్లస్ కన్సీలర్గా ఇది డార్క్ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అది కవర్ అయ్యేలాగా ఇట్లా ప్రోడక్ట్ని మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇందాకటికి ఇప్పటికీ చాలా బ్లాక్ స్పాట్స్, ఇక్కడ ఉన్న డార్క్నెస్ అంతా అయితే కవర్ అయిపోయింది. సో ఇయర్స్ని కూడా మర్చిపోవద్దు. ఇయర్స్ అండ్ నెక్ కూడా ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ కిందకి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా వేరే ఫౌండేషన్ ఏమీ యూస్ చేయట్లేదు. నాకు ఇదే ఎగ్జాక్ట్గా స్కిన్ కలర్లో న్యాచురల్గా ఉందన్నమాట. నేను ఎక్కువ వైట్గా అట్లా ఏమీ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఆ ప్రోడక్ట్ అంతా కూడా సెట్ అవ్వడానికి సెట్టింగ్ పౌడర్తో అయితే అండ్ ఇది అప్లై చేయడం వల్ల మనకి స్వెట్ కూడా ఏమీ అనిపించదు. ఓకే, నా బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ చేసుకుంటాను. ఇది వచ్చేసి YSL వాళ్ళది మస్కారా. నాకు ఐలైనర్ అంతగా రాదనమాట పెట్టుకోవడము. సో నేను ఐలైనర్ ఎప్పుడు యూస్ చేయను. ఒక YSL అంత నచ్చలేదు, అదేంటో ముద్దు ముద్దుగా వస్తుంది. ఇది బ్లాక్ వాల్యూమ్ ల్యాషెస్. సో ఇదైతే యూస్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బ్రాడ్ ఉంటాయి. సో నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో మస్కరా అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇది రెనీది రీసెంట్గా యూస్ చేస్తున్నాను నేను, మిడ్ నైట్ అని చెప్పేసి. చాలా డార్క్ జెట్ బ్లాక్ ఉంది కాజల్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా చాలా బాగుంది.
నేను లైట్గానే అప్లై చేస్తున్నాను. సో ఇది ఐస్కి ఐ షాడో. ఇది లాక్మే అబ్సల్యూట్ది ప్యాలెట్. 6 కలర్స్ వస్తాయి. సో నేనైతే ఫస్ట్ నాది ఇవాళ బ్లాక్ అండ్ వైట్ శారీ అనమాట. అండ్ నేను వెళ్ళేది నైట్ పార్టీకి. సో ఈ గోల్డ్ అయితే జస్ట్ ఈ లిడ్స్ పైన కొంచెం అంతే. ఈ ఐకి కూడా చేసేస్తాను. అంతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్. సో మనం మేకప్ చేసుకున్నప్పుడు ఐబ్రోస్ కనుక నీట్గా చేసుకుంటే ఒక మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకుంటూ. సో ఇది వచ్చేసి కీకో బ్రాండ్ది. ఇట్లా మనకి 3 షేడ్స్ వస్తాయి. బ్లాక్, బ్రౌన్ అండ్ ఆల్సో క్రీమ్ బేస్డ్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇట్లా బ్రష్లు ఇస్తారు మనకి ఐబ్రోస్ సెట్టింగ్ చేసుకోవడానికి, ట్వీజర్ అండ్ ఆల్సో ఫిల్లింగ్కి. నేనైతే ఈ మిడిల్ ఈ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ మరీ డార్క్ అయిపోతుంది. కూడా చేసేస్తాను. సో ఐబ్రోస్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్లష్ ఎసెన్స్ వాళ్ళది. ఇది పెద్ద బ్రాండ్ ఏం కాదు కానీ నాకు ఈ బ్లష్ చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నేను చాలా డేస్ నుంచి వాడుతున్నాను. ఇది నాకైతే బాగా నచ్చింది. రెగ్యులర్ మేకప్కి అయితే ఇట్లా బ్లష్ ఇవేమీ యూస్ చేయను, వాళ్ళ పార్టీకి కాబట్టి. అండ్ ఇట్లా జస్ట్ కొంచెం ఫోర్ హెడ్ మీద ఇట్లా చిన్కి అంతే. ఇప్పుడు వచ్చేసి ఇది హైలైటర్, మై మోస్ట్ ఫేవరెట్. ఇది కూడా కీకోదే. సో దీనికి కూడా నేను జస్ట్ నా ఫింగర్సే యూస్ చేస్తున్నాను. కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఇట్లా ఇక్కడ ఐస్ కింద ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఇట్లా ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం సెట్టింగ్ స్ప్రేతో అంతా సెట్ చేసిన తర్వాత అంత ఎక్సెస్ అయితే ఏమనిపించదు. అండ్ ఇట్లా చీక్ బోన్ పైన కొంచెం అప్లై చేస్తాను. అండ్ ఇట్ సైడ్ కూడా. సో చీక్ బోన్ ఇక్కడ కొంచెం అండ్ ఆల్సో ఇట్లా ఫోర్ హెడ్ మీద లైట్గా తెలుస్తుందా డిఫరెన్స్ ఇలా. సో ఇలా హైలైటర్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా ఇది ఫిక్సింగ్ స్ప్రే. ఒకసారి ఇది షేక్ చేసి ఐస్ క్లోజ్ చేసి కొంచెం దూరంగా ఇలా పెట్టుకొని మనం స్ప్రే చేసుకుంటే మళ్ళీ మనం రిమూవ్ చేసే వరకు అయితే మన మేకప్ అలానే సెటిల్డ్గా ఉంటుంది. సో ఇలా ఒక 1 మినిట్ అదంతా స్కిన్ డ్రై అయ్యేలాగా వెయిట్ చేస్తే అంతే. ఇది నా పార్టీ లుక్ అనమాట. జనరల్గా అయితే డైలీకి ఇలా మేకప్ అయితే వేసుకోను. సో ఇది మేకప్ అంతా అయిపోయింది. అండ్ లిప్ బామ్. సో నేను డార్క్ లిప్స్టిక్ ఏం వెళ్ళాలనుకోవట్లేదు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నా ఫేవరెట్ కలర్. చాలా నూడ్గా ఉంటుంది, సెటిల్డ్గా ఉంటుంది అండ్ చాలా పిగ్మెంటెడ్, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది.
సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. సో ఇది వచ్చేసి ఇవాళ నాది శారీ బ్లాక్ అండ్ వైట్. సో దానికి సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ అనుకుంటున్నాను. అండ్ ఇంకో ఆప్షన్ ఇవి ఉన్నాయి, బట్ ఇదే ఎక్కువ సూట్ అవుతుందేమో. ఇది కూడా పెట్టుకొని చూస్తాను, ఏది సూట్ అయితే అది ఉంచుకుంటాను. అండ్ నెక్లోకి వచ్చేసి ఈ సింపుల్ బ్లాక్ బీడ్స్. I'll go with this. చేతికి వచ్చేసి ఈ వాచ్. ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్ ఉంది, పెట్టుకొని చూస్తాను. బ్లాక్. I'll go with black. ఒక పని చేస్తా, బ్లాక్ పైన సిల్వర్ స్టిక్కర్ ఇలా పెట్టి రెండు కలిపి ఇలా పెడతాను. ఐ థింక్ దిస్ లుక్స్ బెటర్. యా, అంతే. ఇది నా ఫైనల్ లుక్. హెయిర్ సెట్ చేసుకొని కనిపిస్తాను. సో ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.